సత్య ప్రత్యక్షత ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన అంశము పేరేమిటంటే పాపము యొక్క ఆరంభము, పాపము యొక్క పుట్టుక అనే దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయానికి మనం వచ్చినట్లయితే మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. ప్రియులారా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియులారా, ఈ పాపం యొక్క పుట్టుక మనం గమనించినట్లయితే ఈ పాపం అనేది ఏ విధంగా పుట్టింది, ఎక్కడ పుట్టింది అంటే ఈ పాపము పరలోకంలో పుట్టింది. ఈ పాపానికి రిజల్ట్ ఏమిటంటే మరణం అనేది ఎలాగో మనం లేఖన కాంతిలో మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఇక్కడ యాకోబు చెబుతూ ఉన్నాడు, దురాశ గర్భము ధరించింది. అసలు దురాశ అనేది ఎక్కడ పుట్టింది, ఏ క్షణాన పుట్టింది, ఎప్పుడు పుట్టింది అంటే మనం చూసినట్లయితే హెచ్కేలు గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ పడిపోయినటువంటి లూసిఫర్ యొక్క పూర్వ స్థితిని గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. హెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11-12 వచనాలు మనం గమనిద్దాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చు, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రవచించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి చెబుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హెచ్కేలుకి వాక్యము ప్రత్యక్షమై ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు ఈ విధంగా చెప్పు. ఒక రాజుకు, తూరు రాజు అనే వ్యక్తికి నువ్వు ఇది చెప్పు. ఏమని చెప్పాలంటే, సంపూర్ణ సౌందర్యము గల కట్టడలకు మాదిరివి అంట. ఇది ఎవరి గురించి చెప్పబడతా ఉందంటే 14వ వచనంకి వచ్చినట్లయితే, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. ప్రియులారా, ఈ యొక్క కెరూబు ఎవరు అంటే పడిపోయినటువంటి లూసిఫర్. వీడు ఎలా ఉన్నాడంటే దేవునికి ఆశ్రయముగా ఉన్నాడంట. చూడండి మరొకసారి, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటి, ఒక ఆశ్రయముగా ఉన్నాడు. అలాగే ఏం చేస్తూ ఉన్నాడంటే, అందుకే దేవుడు అతన్ని నియమించాడంట. తర్వాత అతన్ని ఎక్కడ ఉంచాడంటే ప్రతిష్ఠితమైనటువంటి పర్వతము మీద, దేవుని యొక్క పర్వతము మీద కాలుతున్న రాళ్ల మధ్యలో అతని యొక్క నివాసం ఉండింది, అతని యొక్క ఉద్యోగం ఉండింది, అతని యొక్క సంచారం ఉండింది. అక్కడ ఉన్నటువంటి లూసిఫర్కి ఏం కలిగిందంటే ఒక దురాశ కలిగింది. ఆ దురాశ ఎక్కడ కలిగింది మనం చూద్దాం. ఎందుకు వచ్చింది ఆ దురాశ అంటే, మహోన్నతునికి సమానంగా నేను ఉండాలని ఆశపడము, మహోన్నతునికి సమానునిగా నన్ను నేను హెచ్చించుకోవాలి, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించాలి అని దురాశ పడ్డాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి మనం చూసినట్లయితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీ ప్రియ సహోదరులారా. తేజో నక్షత్రమా అని దానికి బిరుదు, వేకువ చుక్క అని దానికి బిరుదు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే ద మార్నింగ్ స్టార్ అని ఉంటుంది. ప్రియులారా, వేకువ చుక్క లూసిఫర్కు ఉన్నటువంటి బిరుదనామం. వాడు ఏం చేశాడంటే, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి, ఆకాశం నుంచి పడ్డాడంట, జనములను పడగొట్టితివి, చాలామంది జనాంగాన్ని పడగొట్టాడు అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ జనాంగం ఎవరు అంటే భూమి మీద ఉన్నటువంటి జనాంగం గురించి మాట్లాడట్లేదు. భూమి మీద ఉన్నటువంటి మానవ జాతులు సృష్టించబడక ముందే ప్రపంచాలు అనేటివి ఈ యొక్క విశ్వంలో ఉన్నాయి. ఆ ప్రపంచాలలో ఒక్కొక్క ప్రపంచం మీద నివాసయోగ్యమైన యొక్క భూమి లాంటివి నివాసయోగ్యాలు ఉన్నాయి. వాటిలో అనేక మంది జనాలు ఉన్నారు. ఇలా ఇక్కడ 2 రకాలైనటువంటి సృష్టి జరిగింది. మొదటిదేమో సమాజంగా కూడినటువంటి సృష్టి, రెండవదేమో కుటుంబములు. ఈ అంశం గురించి దేవుని యొక్క ప్రేరేపణ చేత ఇంకో అంశంలో మనం మాట్లాడుకుందాం. అయితే ప్రియులారా, ఇక్కడ చెబుతున్నటువంటి అంశం ఏమిటంటే,
చాలా జనమును పడగొట్టి లాస్ట్కి ఏమైపోయాడు అంటే ఈ వేకువ చుక్క వాడు కూడా పడిపోయాడంట. ఎందుకు పడిపోయాడు అంటే వాడు మనసులో అనుకున్నటువంటి విషయం ఏమిటంటే 13వ వచనం, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. ప్రియులారా, మహోన్నతుడు అంటే యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి బిరుదనామం. ఈ మహోన్నతునికి సమానంగా నా సింహాసనం వేసుకుంటాను అని ఈ లూసిఫర్ ఎప్పుడైతే దురాశ దాల్చాడో ఆ దురాశ ఏమైందంటే రాను 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 ఏమైందంటే పరిపక్వము చెందిందంట. ఈ పరిపక్వము చెంది ఏం చేశాడు అంటే ఈ మహోన్నతుడు ఆది లేదు అంతము లేదు. యేసుప్రభుల వారు అంటారు, నేనే ఆదియు నేనే అంతమునై ఉన్నానంటాడు. అయితే ఈ యొక్క మహోన్నతునికి ఆది లేదు అంతము లేదు కదా, నేను కూడా అలా ఆది లేనటువంటి దాన్ని నాలోనికి నేను స్వీకరిస్తే ఖచ్చితంగా నేను కూడా దేవుణ్ణి అయిపోతాను అని చెప్పి ఎప్పుడైతే వాడు ఆ నిత్య చీకటిని తనలోనికి ఆహ్వానించాడో అప్పుడు ఏమైందంటే వానిలో పాపము పుట్టింది. హెజ్కేలు గ్రంథంలోనికి ఒకసారి రండి. హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటుంది. పాపము కనబడనంత వరకు ఎలా ఉన్నాడు అంటే యథార్థంగా ఉన్నాడు. ఎప్పుడైతే పాపము కనపడిందో వాని యథార్థతను వాడు వదిలివేశాడు. ఎప్పుడు కలిగింది పాపం? ఎప్పుడు చేశాడు పాపం? అంటే ఏం జరిగింది అంటే దురాశ పడడమే పాపము కాదు. ఆ దురాశని సడన్ పీరియడ్ వరకు వాడు ఏం చేశాడు అంటే అనుభవించాడు. ఆ దురాశలో వాడు బ్రతికాడు. ఆ దురాశను నెరవేర్చుకోవడానికి ఆతురత పడ్డాడు. ఆతురత పడ్డ తర్వాత ఆ నిత్య చీకటిని వాడు ఆహ్వానించాడు. ఎప్పుడైతే ఆ నిత్య చీకటిని వాడు ఆహ్వానించాడో ఆ నిత్య చీకటి వాడిలోనికి ఎప్పుడైతే వచ్చిందో వాడు ఏమైపోయాడంటే సైతానుగా మారిపోయాడు. ఆ నిత్య చీకటి కూడా ఏం చేస్తూ ఉంది? ఒక వ్యక్తిత్వము కోసం ఆరాట పడుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని చేరుకోవాలని ఆతృత పడుతుంది. అప్పుడు వీడు ఏం చేశాడంటే ఆ నిత్య చీకటిని ఎప్పుడైతే వానిలోనికి ఆహ్వానించుకున్నాడో వాని యొక్క జ్ఞానము చెడిపోయింది, వాని పరిశుద్ధత కోల్పోయాడు, వాని అభిషేకము పోయింది, వాని యొక్క స్థితిగతులన్నీ పోయాయి. కానీ జ్ఞానం మాత్రం అలాగే ఉంది, కానీ చెడిపోయిన జ్ఞానముగా మారిపోయాడు వాడు. అయితే ఆ విధంగా వానిలో ఏమొచ్చిందంటే పాపం అనేది పుట్టింది. ఇది ఎక్కడ పుట్టింది అంటే పరలోకంలో పుట్టింది. ఈ పాపాన్ని ఎప్పుడైతే దేవుడు కనిపెట్టాడో, ఈ పాపం ఎప్పుడైతే వానికి బయటపడిందో అప్పుడు ఏమయ్యాడు అంటే నాశన పాత్రుడయ్యాడు. చూడండి, హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించినట్లయితే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరించవు, నిన్ను నాశనము చేసి తిని. నాశనానికి పాత్రుడయ్యాడు. నాశన పాత్రుడు వీడు. నాశనం అనగానే ఎవరు గుర్తు రావాలంటే ఈ పడిపోయిన లూసిఫర్ గుర్తు రావాలి, ఈ అపవాది గుర్తు రావాలి, ఈ సైతాను గుర్తు రావాలి. వీడు అపవాది, వీడు సైతాను. అయితే ఆ తర్వాత వచ్చింది ఆ నాశనాన్ని ఏమంటున్నాడంటే మరణం అంటున్నాడు. ప్రియులారా, మనం చదివినటువంటి మూలవాక్యంలో దురాశ గర్భము దాల్చి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనెను అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చెబుతుంది. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే దురాశ అంటే ఏంటిదో నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. పాపం ఎలా పుట్టిందో తెలుసుకున్నాం. మరి మరణం అంటే ఏమిటంటే చూడండి, మరణము అనగా మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 25వ అధ్యాయము 41వ వచనాన్ని మనం గమనించినట్లయితే సాక్షాత్తు యేసునాథుడు చెబుతున్నటువంటి మాటలు. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాదికి వాని దూతలకు నిత్యాగ్ని అనే ఒక అగ్నిగుండాన్ని
దేవుడు నియమించి పెట్టాడంట. నియమించి పెట్టినటువంటి ఆ అగ్నిగుండాన్ని ఏమంటున్నాడంటే నరకం అంటున్నాడు. దాన్నే మరణముతో పోలుస్తూ ఉన్నాడు. దాన్ని నాశనం అని కూడా అంటూ ఉన్నాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. నిత్యాగ్నిగుండం అన్నాడు మత్తయి సువార్త 25:41. నిత్యాగ్నిగుండంలో ఎవరెవరికి నియమించబడింది ఆ నిత్యాగ్నిగుండం అంటే అపవాదికిని వాని దూతలకు. ఈ అపవాదికిని వాని దూతలకు నియమించబడినటువంటి ఈ నిత్యాగ్ని గుండాన్ని మరణం అంటున్నది. ప్రియులారా, ఈ మరణము ఏమిటంటే నరకాగ్ని గుండము. ఈ నరకాన్ని మరణముతో పోల్చాడు. ఈ మరణాన్ని ఏమంటున్నాడంటే రెండవ మరణం. అలాగే ఇంకొక వచనం కూడా మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మీరు గమనించినట్లయితే పిరికివారు, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారికులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రెండవ మరణం అనగా అంటే ఏమిటంటే నిత్యాగ్ని గుండం. దాన్నే మరణము అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దురాశ ఎప్పుడైతే పుట్టిందో దురాశ ఏం చేసింది అంటే పాపాన్ని కన్నదంట. ఆ పాపము పరిపక్వమై దేన్ని కన్నదంటే మరణాన్ని కన్నది. కాబట్టి ప్రియులారా, పాపము యొక్క పుట్టుక పరలోకంలో ఉంటే ఆ మరణము కూడా వానిలోకి ఎప్పుడైతే ఆ పాపం వచ్చిందో, ఎప్పుడైతే వానిలో పాపము కనపడిందో ఆ పాపానికి విధించినటువంటి శిక్ష మరణం. కాబట్టి ఈ మరణములో ఆ నిత్య చీకటి కూడా శిక్ష అనుభవిస్తుంది. ఎందుకంటే అది పరిపూర్ణమైన వ్యక్తి కాదు కాబట్టి, అది ఒక వ్యక్తిని ఆశ్రయించింది కాబట్టి, ఎప్పుడైతే నాశనమయ్యేటువంటి వ్యక్తిని ఆశ్రయించిందో ఆ నిత్య చీకటి కూడా నాశనానికి పాత్రురాలైపోయింది. కాబట్టి ఈ విధంగా నరకాగ్ని గుండము ద్వారా రేపు యేసయ్య రెండవ రాకడలో సాతాను, వాని దూతలను, వాని అనుచరులు, భూమి మీద పనిచేస్తున్న వాని అనుచరులు, వాని యొక్క సంబంధికులు అందరూ నరకాగ్ని గుండంలో పడిపోతున్నారు. ఇది పాపం యొక్క ఆవిర్భావం. కాబట్టి ఈ పాపం యొక్క ఆవిర్భావం గురించి మీరు తెలుసుకున్నారని, నేర్చుకున్నారని నమ్ముతూ, విశ్వసిస్తూ దేవుడి వాక్యం మన వీడియోలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.